రోమపత్రికలోని 12వ అధ్యాయము మొదటి 2 వచనములను వాటిలో ఉన్న సంగతులను ధ్యానము చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఉన్నటువంటి ఈ 2 వచనములలో ఉన్న హెచ్చరికలు ఈ 2026వ సంవత్సరపు మనకి హెచ్చరికలుగా ప్రభు అందించుచూ ఉండగా, వాటిని బట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. అంటే సరి చేసుకోవడం అనగా ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాము. మొదటిగా ఏమనంటూ ఉన్నారనగా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మొదటిగా పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చుచున్న ఒక సలహా ఏమిటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. శరీరము, మన శరీరములను, ప్రియమైన వారలారా, శరీరము అనున్నది దేవుని యొక్క స్వహస్తములతో, ఆయన రూపముతో ఆయనే మనకి యొక్క రూపాన్ని ఇచ్చి మన శరీరాన్ని ఆయనే కలుగు చేశాడు. మన శరీరము దేవుని ద్వారా కలుగు చేయబడింది, మనుషుల ద్వారా కలుగు చేయబడింది కాదు, కానీ దేవుని ద్వారా కలుగు చేయబడింది. అయితే ఈ శరీరము, దేవుని ఆత్మ ఈ శరీరములోనికి వచ్చినంత వరకు ఈ శరీరము భూమి మీద ఒక బొమ్మగానే ఉన్నది, ఒక మానవ రూపం కలిగిన బొమ్మగానే ఉన్నది. ఎప్పుడైతే ఈ శరీరములోనికి దేవుడు జీవవాయువును ఊదాడో, జీవాత్మను పంపించారో, అప్పుడు నరుడు జీవించు ఆత్మ ఆయను అని ఆదికాండములో మనం చదువుకుంటూ ఉన్నాము. ఆదికాండములో అయితే ఈ శరీరము మట్టి నుండి తీయబడినది. రెండవది, సాతాను యొక్క మాయ వలన ఈ శరీరం పాపమునకు లోబడుట చేత మన శరీరము బలహీనమైపోయినది. మన శరీరం బలహీనమైపోయింది. అందుకే తొందరగా మనం లోకాశలకు, శరీరాశకు ఆకర్షితులమైపోతాం. వెంటనే ఈ లోక సంబంధమైన దానికి వెంటనే ఆకర్షితులమైపోతాం. ఏదైనా బజార్లో కూడా క్రొత్తది చూసినప్పుడు దానికి ఆకర్షితులమైపోతాం. అలాగే మంచి ఆహారం కనబడినప్పుడు ఆహారానికి ఆకర్షితులమైపోతాం. ఏదైనా ఒక మంచి ఇల్లు చూసినప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని ఆశపడతాం. ఏదైనా మంచి వస్త్రం ధరించినప్పుడు ఎవరైనా ఇదిగో నేను ఇలాంటి కొనుక్కోవాలని ఆశపడతాం. అనగా ఈ లోక సంబంధమైన వాటికి తొందరగా ఆకర్షితులమైపోతాం. అలాగే సుఖానికి తొందరగా ఆకర్షితులమైపోతాం. విశ్రాంతి తీసుకోవడానికి ఆకర్షితులమైపోతాం. ఒక 2 గంటలు పనిచేస్తే 5 గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. అనగా ఈ విధంగా చూసినప్పుడు మన శరీరము ఎప్పుడైతే సాతాను మాయ వలన పాపములకు లోనైపోయామో, ఈ లోక సంబంధమైన వాటికి తొందరగా ఆకర్షితులమైపోతాం. అయితే దైవ సంబంధమైన వాటికి చాలా నిదానంగా ఆకర్షితులమవుతాం. దైవ సంబంధమైన మార్గానికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి చాలా నిదానంగా ఉంటాం. లోక సంబంధమైన వాటికి తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. దేవుని విషయంలోకి వచ్చేసరికి చాలా నిదానంగా అట్రాక్ట్ అవుతాం. ఇంకా చెప్పాలంటే దేవుని దగ్గర ఆయన సన్నిధిలోనికి రావాలన్నా అవసరాన్ని బట్టి వస్తాం తప్పితే, అన్నీ సమృద్ధిగా ఉంటే దేవుణ్ణి కూడా పట్టించుకో. అన్నీ సమృద్ధిగా ఉంటే దేవుని సన్నిధికి, ప్రార్థనకి, ఆరాధన కూడా పట్టించుకో.
పర్లేదులేండి, ఇలా వీలు కుదరలేదండి, సెలవు వచ్చేది ఇలా ఒక్కరోజే కదా, ఈ రోజు కూడా పడుకోకుండా పద్దాక ప్రార్థన ఏంటి అని. ఎందుకంటే సమృద్ధిగా ఉండటం వల్ల ఆహారం కానీ, వస్త్రం కానీ, ఇల్లు కానీ, డబ్బులు కానీ, రాబడి కానీ సమృద్ధిగా ఉంటే దేవునితో పని ఉండదు. ఇంకా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం. ఇది చాలా దుస్థితి, చాలా దుస్థితి. ఇది లోకానుసారంగా బాగుంటుంది, కానీ దైవికంగా మనం ఆత్మీయంగా దిగజారిపోయి దేవునికి దూరం అయిపోతాం. అందుకే ఏమని చెప్పాలి, దైవికమైన దానికి తొందరగా ఆకర్షితులం కాం. కారణం ఏంటంటే ఈ శరీరము పాపమునకు లోనైనది కాబట్టి ఇది సుఖానికి, లోక సంబంధమైన వాటికి ప్రయాసపడటానికి ఇష్టపడుతుంది. దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని కోసం కష్టపడటానికి, దేవుని కోసం జీవించడానికి మన శరీరానికి ఇష్టం ఉండదు. మన శరీరానికి ఇష్టం ఉండదు. అవునా కాదో చూడండి. పడుకోమంటే ఎంతసేపు అయినా నిద్రపోతాం. ప్రార్థనలో కూర్చోమంటే శరీరానికి అస్సలు ఇష్టం ఉండదు. ఎంతసేపు కూర్చోవాలి, ఎవరు కూర్చుంటారు ఎంతసేపు అనేటువంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఇటు గొప్ప మేధావులు చాలామంది ఉన్నారు. పేరుకు క్రైస్తవులే. ఒక పాట రాదు, ప్రార్థన చేయటం రాదు, బైబిల్ చదవటం రాదు. ప్రార్థనలో కూర్చోమంటే ఎంతసేపు ఎవరు కూర్చుంటారంటారు. వీరికి ప్రార్థన చేయటం రాదు, కానీ సంఘాన్ని, సేవకుల్ని విమర్శించడం బాగా తెలుస్తుంది. సరే, ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు కారణం ఏమిటి అనగా, కారణం ఏమిటంటే మన శరీర పాపమునకు లోనొగుటను బట్టి, పాపము మన శరీరం మీద అధికారం చేయటాన్ని బట్టి, పాపము మన శరీరం మీద అధికారం చేయడాన్ని బట్టి పాప సంబంధమైన వాటికి మన శరీరం పరుగెత్తుతుంది. దైవ సంబంధమైన వాటికి మన శరీరం తొందరగా ముందుకు రాదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా సరే గమనించండి, మన శరీరం పాప సంబంధమైన వాటికి పరుగెత్తుతూ దైవ సంబంధమైనటువంటి ఆయన సన్నిధికి కానీ, ఆయన పరిచర్యకు కానీ, ఆయన నామం కోసం ప్రయాసపడటానికి కానీ మన శరీరం ముందుకు రావట్లేదయ్యా అంటే అట్టి వారు పాప అధికారములోనే ఉన్నారు అని అర్థం. అట్టివారు పాప అధికారములోనే ఉన్నారు. అందుకని అట్టి దేవుని జనాంగానికి ఈ రోజున పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క హెచ్చరిక ఏమిటి అనగా, సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమునయున్న ఆ దేవునికి అనుకూలముగాను మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనండి. పరిశుద్ధమైనదిగా, దేవునికి అనుకూలమైన యాగముగా, అంటే బలి పశువుగా, దేవునికి బలిగా మీ శరీరములను మార్చుకోనండి. మీ శరీరాలను దేవునికి సమర్పించుకోనండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు పాత నిబంధన కాలములో బలులు అర్పించేవాళ్ళు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, అనేక రకములైన బలులు అర్పించేవాళ్ళు. మన నిర్గమకాండం, లేవియా కాండంలో ఈ బలుల యొక్క చరిత్ర అంతా కూడా మనం చదువుకోవచ్చు. ఏ బలి ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఏ బలికి ఏ పశువును ఉపయోగించాలో, ఇవన్నీ కూడా ప్రభువే స్వయముగా తెలియచేశారు మోషే గారి ద్వారా. పాత నిబంధన కాలంలో వారికి బలులు అర్పించడం వారికి బాగుగా ఎరిగిన వారు ఇశ్రాయేలీలు. అయితే పౌలు గారి ద్వారా సంఘానికి ప్రభు ఇచ్చుచున్న నేర్పిస్తున్నది ఏమిటంటే, అయ్యా, బలులు అర్పించడం వల్ల కొంతవరకే ప్రయోజనం, లేదా అసలు ప్రయోజనం లేదు. అయితే నేటికాల సంఘం అర్పించుకోవలసిన బలి ఏమిటయ్యా అంటే, ఈ బలులు అర్పించడం కాదు, లేదా కానుకలు అర్పించడం కాదు, మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోనండి. మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోనండి. ఎందుకంటే నేటికాల క్రైస్తవులు దేవునికి కానుకలు అర్పిస్తున్నారు, కానీ వారి శరీరాన్ని, వారి సమయాన్ని దేవునికి ఇవ్వడంలా. నేటికాల క్రైస్తవ సంఘం కానుకలు ఇస్తున్నారు,
కానీ వారి శరీరాన్ని, వారి జ్ఞానాన్ని, వారి సమయాన్ని, వారి హృదయాన్ని దేవునికి ఇవ్వలేని పరిస్థితి. కారణం ఏంటి అంటే లోకంలో పోవటం చేత దేవునికి ఇవ్వలేకపోతున్నారండి. దేవునికి మనం చెల్లించాల్సింది కానుక మాత్రం కాదండి. ఆయన మన కానుక కోసం ఎదురు చూసేవాడు కాదు, మన అర్పణ కోసం ఎదురు చూసేవాడు కాదు. ఆయన నీ కోసం, నా కోసం ఎదురు చూసేవాడు. ఆయన నీ కోసం, నా కోసం, మన కోసం ఎదురు చూసేవాడు. ఆయన మన కోసం ఎదురు చూసేవాడు. ఆయన నీవు ఆయనకి ఎంత సమయం ఇస్తావా అని ఎదురు చూస్తాడు. ఆయన నీవిచ్చే సమయాన్ని బట్టి దేవునికి నీవెంత విలువిస్తున్నావో అది అర్థమవుద్ది. నీవు ఆయన కోసం ఎంత కష్టపడుతున్నావో అది దేవుని ఎడల నీవు కలిగిన ప్రేమను బట్టి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సాతాను సంఘాన్ని ఎలా మోసం చేశాడయ్యా అంటే ఈ లోకంలో బిజీగా ఉంచేసేసి, ఈ లోకంలో బిజీగా పెట్టి ఆ టైం లేదని చెప్పేసి అన్నిట్లో బిజీగా ఉంచేసాడండి. అందుకే కానుకైతే ఇస్తారేమో కానీ సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, శరీరాన్ని ఇవ్వలేకపోతున్నారు, హృదయాన్ని ఇవ్వలేకపోతున్నారు. అనగా అందుకే క్రైస్తవ సంఘం సంఖ్యపరంగా విస్తరిస్తుంది, ఆత్మీయంగా దిగజారిపోతుంది. క్రైస్తవ సంఘం సంఖ్యపరంగా విస్తరిస్తుంది, ఆత్మీయంగా దిగజారిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. పౌలు గారు ఏమంటున్నారంటే మీ శరీరములను దేవునికి ఒక సజీవ యాగముగా సమర్పించుకోండి. మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోనండి. ఎందుకంటే ఈ శరీరము చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు ఈ శరీరం ఏర్పాటు చేయబడింది. దేవుని ఆత్మ కొరకు ఈ శరీరము కానీ శరీరము కోసం దేవుని ఆత్మ కాదు. శరీరం దేవుని ఆత్మ కొరకు, అయితే దేవుని ఆత్మ శరీరం కోసం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ శరీరములో మనం దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణ వలన ఈ శరీరం దేవుని కొరకు పనిచేస్తుంది. ఈ శరీరం దేవుని కొరకు పనిచేస్తుంది. ఈ శరీరంలో దేవుని ఆత్మ లేదనుకోండి, ఈ శరీరం లోకం కోసం, పాపం కోసం, సాతాను కోసం పనిచేస్తుంది. అందుకే మన శరీరం దేవుని కోసం పనిచేయాలంటే దేవుని ఆత్మను మనం కలిగిన వారమై ఉండాలి. గమనించండి, దేవుని మనలో ఉన్న ఆత్మ లేదా మనలో ఉన్న మనస్సు ఒక్కొక్కసారి దేవుని కొరకు పనిచేయడానికి మనకు ప్రేరేపణ కలిగిస్తుంది. ఎలాగంటే గెత్సెమనే తోట దగ్గర యేసుక్రీస్తు తన శిష్యులైన వారిని ఏం చేస్తారు, మీరు ఇక్కడుండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి, అది మత్తయి సువార్తలో ఈ వాక్య భాగమును మనం చదువుకుందాం. ఒకసారి మా మత్తయి సువార్త చూద్దాం, తీయండి అందరూ కూడా. 26వ అధ్యాయము 41వ వచనం చూడండి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు పేతురు గారు అంటారు, ఆత్మ సిద్ధమే కానీ వారి స్థితిని బట్టి ప్రభు అంటున్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. అంటే వారి స్థితి, వారి ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రార్థన చేయడానికి, కానీ వారి శరీరం మాత్రం ఎలా లేదు, ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేదు. మరి వారి శరీరం దేని కొరకు సిద్ధంగా ఉంది? నిద్రపోవడానికి సిద్ధంగా ఉంది. వారి శరీరం, పేతురు గారు ఆ శిష్యుల యొక్క శరీరం, వారి యొక్క దేహం దేనికి సిద్ధంగా ఉన్నారయ్యా అంటే నిద్రపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మనం బాగా 11-12 అవుతుంది అనుకోండి నైటు, మన పరిస్థితి ఎలాగుంటుంది? నిద్ర కళ్ళ మీద ఊగులాడుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి నేను ప్రార్థన చేద్దాం అన్నాను అనుకోండి, నేను ప్రార్థనలోనే ఉంటాను. ఇక తర్వాత మీ అందరి దగ్గర వచ్చి నాకు రీసౌండ్లు వస్తూ ఉంటాయి, గురక సౌండ్, నిద్ర గురకలు.
అనగా ప్రార్థించడానికి మనసు సిద్ధంగా ఉంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఈ శరీరము దైవ సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని పరిచర్య చేయడానికి మన శరీరానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ శరీరంలో పాపము ప్రవహిస్తూ ఉన్నది. ఈ శరీరములో పాపము ప్రవహిస్తూ ఉన్నది. అందుకే ఈ శరీరానికి లోకాశలు కావాలి, ఈ శరీరానికి శరీర సుఖాలు కావాలి, ఈ శరీరానికి విశ్రాంతి కావాలి, ఈ శరీరానికి భోజనం కావాలి, ఈ శరీరానికి నిద్ర కావాలి, ఈ శరీరానికి ఇంకా చెప్పాలంటే సోకులు కావాలి. కానీ ఈ శరీరానికి ఏమి ఇష్టం ఉండదు? దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టం ఉండదు. కారణం ఏంటయ్యా అంటే ఈ శరీరం మట్టి నుండి వచ్చింది, బలహీనమైనది, పాపమునకు లోబడినది కనుక దైవ సంబంధమైన విషయాలకి శరీరము ఇష్టం ఉండదు. అందుకని పౌలు గారు ఇంకో చోట కూడా రాస్తున్నారండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చూడండి, ఇక్కడ శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది అంటే కోరుచున్నది. శరీరం కోరుకునేది వేరు, ఆత్మ కోరుకునేది వేరు. శరీరం కోరుకునేది లోక సంబంధమైనది, ఆత్మ కోరుకునేది దైవ సంబంధమైనది. ఎందుకంటే శరీరము మట్టి నుండి తీయబడింది, ఆత్మ దేవునిలో నుంచి వచ్చినది గనుక ఈ ఆత్మకి శరీరానికి పోరాటమే. ఆత్మకి శరీరానికి పోరాటమే. ఎంతకాలం ఈ పోరాటం అంటే మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునేంత వరకు పోరాటమే. మన ఆత్మ దేవుని ఆత్మతో నింపబడేంత వరకు ఈ పోరాటం ఉంటుంది. లేదా దేవుని ఆత్మ నింపబడలేదా, మనం మరణించేంత వరకు ఈ పోరాటం ఉంటుందండి. అప్పటి వరకు ఈ పోరాటం పోదు. దేవుని ఆత్మ మన ఆత్మను ఆయన ప్రేరేపిస్తుంటాడు దైవ మార్గంలో నడవటానికి, ప్రార్థనలో గడపడానికి. అందాక ఎందుకండి, ప్రతిరోజు మనకు అనిపిస్తుంది, ఈరోజు ప్రార్థన చేసుకుందాం, ఈరోజు 1 గంట ప్రార్థనలో ఉందాం, 1-2 గంటలన్న ప్రార్థనలో ఉందాం, ఈరోజు బైబిల్ చదువుకుందాం, ఈరోజు ఉపవాసం ఉందాం అని మనకు అనిపిస్తుంది. కానీ మన శరీరం సహకరిస్తుందా? సరే, పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రార్థనలో కూర్చుందాం అని పొద్దున్నే అనుకుంటాం, లేవగానే అనుకుంటాం, పనులన్నీ ఫటాఫట్ కంప్లీట్ చేసేసుకొని ప్రార్థనలో కూర్చుందాం, 1 గంట, అరగంట లేదా 2-3 గంటలు ప్రార్థన చేసుకుందాం అని లేవగానే అనిపిస్తుంది. పనులన్నీ అయిపోయేసరికి ఒళ్ళు అలసిపోద్ది, ఇంకేం ప్రార్థన చేస్తాం, సర్లే ఇంకోసారి చేసుకుందాంలే. ఏమైపోయింది? ఏ పనులు జరిగినాయి, ఏ పని ఆగిపోయింది? శరీర సంబంధమైన పనులన్నీ జరిగినాయి, దైవ సంబంధమైన పని ఆగిపోయింది. అందుకే ఈ రెండిటికి ఎప్పుడు యాంటీయే, ఈ రెండిటికి ఎప్పుడు వ్యతిరేకం. ఆత్మ ప్రేరేపణకి శరీరం సహకరించదు, శరీర సంబంధమైన పనులకి ఆత్మ అంగీకరించదు. అందుకే మన శరీరము మనకి ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. అయితే గతించిన సంవత్సరం 2025 వరకు కూడా, లేదు 2026 సంవత్సరం నిన్నటి వరకు కూడా ఆత్మ ప్రేరేపణ గెలిచిందా, శరీర ప్రేరేపణ గెలిచిందా? మన జీవితంలో ఎవరు గెలిచారు? మన జీవితంలో అర్థమవుతుంది కదా నేను చెప్పేది. మీ తండ్రి కొడుకులు తర్వాత మాట్లాడుకుందరు. కొంచెం వాక్యం వినండి. ఇంతవరకు మన జీవితంలో శరీరం గెలిచిందా, ఆత్మ ప్రేరేపణ గెలిచిందా అని అడిగితే
మనం ఏం చెప్పగలం? మన మనస్సాక్షిని అడిగితే శరీరమే గెలిచింది. ఎన్నో మార్లు మన పనులన్నీ జరిగినాయి, కానీ ప్రార్థన పనులే వాయిదా పడతాయి. అవునా కాదండి? ఎన్నో రోజులు ఎన్నోసార్లు ఆలోచన ప్రార్థన చేసుకుందాం, ఈ వారంలో ఉపవాసం ఉందా, లేదా డ్యూటీలో పలానా రోజు సెలవు వచ్చింది కదా ఉపవాసం ఉందాం అనుకుంటాం. కానీ ఆ టైంకి పనులన్నీ పూర్తి చేసుకుందాం అనుకుంటాం. ఈలోపు శరీరం అలసట వల్ల కాసేపు పడుకుందాం అనుకుంటాం. కాసేపు కాస్త 4-5 గంటలు నిద్రలోకి వెళ్ళిపోతాం. అయిపోయి దాని సెలవు రోజు కంప్లీట్. అనగా శరీర సంబంధమైన విషయాలు గెలుస్తున్నాయి, దైవ సంబంధమైన విషయాలు అణిచివేయబడుతున్నాయి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుని యొక్క హెచ్చరిక ఏమిటనగా, మీ శరీరాలను దేవునికి సమర్పించుకొనండి. మన శరీరాన్ని ప్రభు యేసు క్రీస్తు ఆయన గాయపడిన హస్తాలకు మళ్ళీ మనం సమర్పించుకుంటే, మన శరీరం మన ప్రాణం ఆత్మను సమర్పించుకుంటే, ఆయన తన రక్తం మనల్ని క్షమించి తన రక్తంతో మనల్ని శుద్ధి చేసి తన ఆత్మతో మనల్ని నింపి ఆ ఆత్మశక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన పనులు ఏది కూడా వాయిదా పడకుండా, పరిశుద్ధాత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణ సంబంధమైన ఏ పని కూడా వాయిదా పడకుండా దైవ నియమములు, దైవ నియమానుసారంగా దైవ మార్గములో మనల్ని నడిపించగలరు పరిశుద్ధాత్మ తండ్రి. ఎప్పుడంటే మన శరీరములను ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మన శరీరములను ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మన శరీరములను ఆయనకు అప్పగించుకున్నప్పుడు. ఎందుకంటే ఇప్పటి వరకు మన శరీరం అంతా కూడా సాతాను ప్రేరేపణ వల్ల, పాప ప్రేరేపణ వల్ల, శరీరేచ్ఛల వల్ల మన శరీరం పరుగులెత్తింది. అయితే ఈ సంవత్సరంలో నీ శరీరం ఎవరి కొరకయ్యా అంటే, దాన్ని కలుగు చేస్తున్న దేవుని కొరకు నీ శరీరం ఉపయోగపడాలి. అర్థమైందండి? ఈ సంవత్సరంలో నీ శరీరం ఎవరి కోసం ఉపయోగపడాలి చెప్పండి అందరూ? దానిని కలుగు చేస్తున్న దేవుని కొరకు ఉపయోగపడాలి. అర్థమైందా? మీకు ఇష్టమేనా? మీ శరీరం దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో స్తుతించాలి. మీ మనసుకి ఇష్టం ఉంటుంది, కానీ మీ శరీరానికి ఇష్టం ఉండదు. అయితే మీ శరీరానికి మీరు లోబడకూడదు, మీ ఆత్మ ప్రేరేపణకి మీ శరీరం లోబడాలి. అర్థమైందండి ఈ మాట? ఇది చాలా ముఖ్యమైన మాట. దైవాత్మ ప్రేరేపణకి మీ శరీరం లోబడాలి, కానీ మీ శరీరానికి మీరు లోబడకూడదు. అందుకే మన శరీరాశలకు మనం లోబడిపోవటం వల్లే మన జీవితంలో ఈ శ్రమలు, శోధనలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ అందుకే మన జీవితంలోకి వస్తున్నాయండి. మన శరీరానికి లోబడిపోతుంటాం, మన శరీరాశలకు లోబడిపోతుంటాం. అందుకే మనకి శ్రమలు, అందుకే మనకి శోధనలు, అందుకే ఇబ్బందులు. అందుకే మీ శరీరానికి మీరు లోబడతాం కాదు, దేవుని ఆత్మ ప్రేరేపణకి మీ శరీరం లోబడాలి, మీ శరీరం లోబడాలి. మీరు ఆ విధంగా దేవుని ఆత్మ ప్రేరేపణకి మీ శరీరాన్ని లోపరుచుకోవటం కోసం మీరు సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. 1 నెల రోజులు దేవుని ఆత్మ ప్రేరేపణ. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు తెల్లవారుజామున 3ంటికా 4ంటికా 2ంటికంటే లేచి ప్రార్థన చేసుకోవటం. లేదు సెలవు వచ్చింది, ఈరోజు ఎలాగైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపాలని ఆ వచ్చినప్పుడు మీ పనులు చేయకండి, పనుల జోలికి వెళ్ళకండి. మీ పనులన్నీ ప్రక్కన పెట్టి ముందు ఉపవాస ప్రార్థనలో గడపండి. అది మీరు 1 నెల రోజులు అలవాటు చేసుకోగలిగితే మీ శరీరాన్ని మీరు జయించగలుగుతారండి. మీ శరీరాన్ని మీరు జయించగలుగుతారు. మన శరీరాన్ని మనం జయిస్తేనే దేవునితో మన సహవాసం చేయగలుగుతాం, దేవుని మార్గంలో నడవగలుగుతాం, దేవుని కొరకు జీవించగలుగుతాం, దేవుని కొరకు వాడబడగలుగుతాం. మన శరీరాన్ని మనం జయించలేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త, మన శరీరంతో పాటు రేపు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుచేతనే మన శరీరాన్ని మనం జయించడం కోసం మనం ఎవరి సహాయం తీసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం. అందుకని పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధమును అనుకూలమునైన
మీ యొక్క శరీరములను సజీవ యాగముగా ఆయనకు ఎవరు ఆయనకి? మీ శరీరాలను ఎవరికి సమర్పించుకోవాలి? అందరూ చెప్పాలా అమ్మా? దేవునికి మీ శరీరములను సమర్పించుకుంటే ఆయన అధికారములో ఆయన ఆత్మ ద్వారా ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు. ఇష్టమేనా? దేవుని ఆత్మ చేత నడిపింపబడటం ఇష్టమేనా? గట్టిగా చెప్పాలా? పెద్దగా చెప్పాలా? మీరు పెద్దగా చెప్తే అప్పుడు మీరు కూడా ఇక్కడే ఉన్నారని నాకు అర్థం, మీకు వాక్యం అర్థమవుతుందని నాకు అర్థం. సరే, కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడటానికి మన శరీరాలు దేవునికి సమర్పించుకోవాలి. పోరాటం జరుగుద్ది. ఇంకా యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తున్నారండి, మనకి సమస్యలు పోరాటాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తున్నారు. ఒకసారి అది కూడా చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మొదటి నుంచి ఒకసారి చూడండి. 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటక దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. యుద్ధాలు, పోరాటములు, గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన శరీరంలో ఉండేటువంటి భోగేచ్ఛల వల్లనే, దురాశల వల్లనే. అందుకే మీరు అడిగినా కూడా దొరకట్లా, మనం అడిగినా కూడా దొరకట్లా. కారణం ఏంటంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి అనేక రకములైన భోగేచ్ఛలను బట్టి, దురాశలను బట్టి అడుగుతూ ఉండటాన్ని బట్టి అవి మనకి దొరకు. ఒకవేళ అడిగినా కూడా దురుద్దేశంతో, దురాశతో అడుగుతుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం ఏదైనా అడిగినప్పుడు ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఇవ్వండి, నీ చిత్తం కాకపోతే నాకు వద్దయ్యా. అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వండి, నీ చిత్తం కాకపోతే మాకు వద్దు. అది ఎంత మంచిదైనా, ఎంత గొప్పదైనా, ఎంత శ్రేష్టమైనదైనా, ఎంత విలువైనదైనా సరే, ప్రభువా నీ చిత్తము లేకపోతే నాకు వద్దు, నీ చిత్తము లేకపోతే నాకు వద్దయ్యా. నీ చిత్తములో నాకు ఏది చూడ నీ చిత్తము అదే మాకు ఇవ్వండి ప్రభువా అని అడగండి. అడుగుతారా? లేదా చిన్నపిల్లలు జిద్దు చేస్తున్నట్టు నాకు ఇదే ఇవ్వు, నాకు ఇదే ఇవ్వు, నాకు ఇదే ఇవ్వు అని అడుగుతామా? వాస్తవంగా ఏంటంటే అదే అడుగుతాం ఎక్కువగా. నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. దీనికి తోడు మళ్ళీ వాగ్దానం పెట్టి, అయ్యా అడుగుడే మీకు ఇవ్వబడును అన్నావు కదా, మీరు నా నామం నన్ను ఏమడిగినా ఇస్తానన్నావు కదా అని అదే పట్టుకొని కూర్చుంటాం. అంటే ప్రభు చెప్పిన అంటే ఆ వాగ్దానాలు తప్పు అనేది నా బోధ కాదండి. ఏది అడిగినా ఇస్తారు, ఎంత అడిగినా ఇస్తారు. అయితే అది చిన్నపిల్లలప్పుడు ఒక్కోసారి మనమే ఏం చేస్తాం, వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇబ్బందికరమైనా వాళ్ళు పదే జిడ్డు చేయటాన్ని బట్టి, ముంకి పట్టు అడగటాన్ని బట్టి సర్లే అని కొనిపిస్తాం. కానీ పెద్దవారైన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు అది మంచా కాదా అని అర్థం చేసుకుంటారు. అలాగే ఆత్మీయ జీవితాలు ఎదిగిన తర్వాత మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వండి, ఇది నాకు ముఖ్యమని నా జ్ఞానానికి అనిపించవచ్చు, అయితే నీ చిత్తమైతే నాకు ఇవ్వండి, నీ చిత్తం కాకపోతే నాకు వద్దయ్యా అని ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో అలాగూ ప్రార్థన చేసినప్పుడు ప్రభు సంతోషించి మీరు కోరిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ప్రభు మీకు ఇస్తాడండి. మీరు ఆశించిన దానికంటే ఇంకా శ్రేష్టమైనది మీకు ఇస్తాడు. ఆయన చిత్తానికి మీరు అవకాశం ఇస్తే, నాకు ఇదే కావాలని కూర్చోకుండా ఆయన చిత్తానికి మీరు అవకాశం ఇస్తే, మీరు అడిగిన దానికంటే ఇంకా శ్రేష్టమైనది ప్రభు ఇస్తారు. ఎందుకంటే దేవుని ప్రేమది.
సరే, గనుక ప్రియమైనటువంటి వారలారా, అందుకే మీ శరీరాన్ని అలాగున ఆత్మ సంబంధమైన ప్రేరేపణకు తగిన విధముగా నడిచేలాగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. సంవత్సరంలో దేవునికి సమర్పించుకున్నారంటే ఖచ్చితంగా ఆయన మహిమ కొరకు మీరు వాడబడతారు. ఆయన ఆత్మనిచ్చి వాడుకుంటాడు, అభిషేకం ఇచ్చి వాడుకుంటాడు, అభిషేకం ఇచ్చి వాడుకుంటాడు. సరే, 2వ వచనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో చూడండి, ఇక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏంటి లోక మర్యాద? ఈ లోక సంబంధమైన ఆలోచన విధానం. ఈ లోకస్తులు లేదా అన్యులు లేదా ఆ నామకార్థ క్రైస్తవులు వీరందరూ కూడా ఏం చేస్తుంటారంటే లోక క్రమంలోనే వెళ్తూ ఉంటారు. లోక క్రమాన్ని బట్టి అంటే ఉదాహరణకి ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. ఇదొకటైతే రెండవది ఈ లోక మర్యాద ఏమిటంటే సర్వమానవాళి, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి యొక్క ప్రయాస, ప్రాకులాట దేని కొరకంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, దీని కొరకే కదండి ప్రయాస. అవునా? మన కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం కూడా ఏంటి? రోటీ, కపడా ఔర్ మకాన్. అంతే కదండి? రోటీ, కపడా ఔర్ మకాన్, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. ఇవన్నీ ప్రజలకు ఏర్పాటు చేయాలి. దేవుని బిడ్డలకు కూడా వీటి కొరకే ప్రయాసపడుతుంటారు. ఇది లోకానుసారమైన విధానం. రెండవది ఏంటి అంటే ఈ లోకం యొక్క తీరు ఏంటయ్యా అంటే దేవునిని తప్ప సృష్టిలో వాటన్నిటినీ ఆరాధిస్తుంటారు. సృష్టికర్తను ప్రక్కన పెట్టి ఆయన కలుగు చేసిన ప్రతిదానిని ఆరాధిస్తుంటారండి. చెట్లను, జంతువులను, పక్షులను, పురుగులను, నీటిని, వస్తువులని, వీటన్నిటిని ఆరాధిస్తుంటారు. ఎవరు ప్రక్కన పెట్టి? సృష్టికర్తను ప్రక్కన పెట్టి ఆయన కలుగు చేసిన సృష్టిలో ఉన్న వీటన్నిటిని ఆరాధిస్తుంటారు. ఇదే లోక మర్యాద. ఇదొకటి. రెండవది, దేవుని చిత్తం కన్నా మనుషుల మాటకి ఎక్కువ విలువిస్తారండి. ఇది లోక మర్యాదే. దేవుని చిత్తం కన్నా మనుషుల మాటకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది కరెక్టేనంటారా? ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎన్నోసార్లు చెప్పాను. అంటే పెద్దలైన మనుషులలో ఎవ్వరి కాళ్ళకి నమస్కారం పెట్టకూడదు. తల్లిదండ్రుల పాదాలకైనా, గురువుల పాదాలకైనా, టీచర్స్ పాదాలకైనా, దైవ సేవకుల పాదాలకైనా ఎప్పుడూ నమస్కరించకూడదు. కేవలం దేవుని పాదాలకు మాత్రమే నమస్కరించాలి. ఎవరి పాదాలకి నమస్కరించకూడదు. ఎంత చెప్పినా మొన్న ఒక చోట ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఓ బాబు వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. వద్దు నాన్న, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే వచ్చి హగ్ చేసేసుకుంటున్నాడు. అంటే ప్రియమైనటువంటి వారలారా, దేవుని పాదాలకు మాత్రమే ఇవన్నీ ఏంటంటే లోక మర్యాద, ఇవన్నీ లోకాచారములు. తల్లిదండ్రులైన ప్రేమించాలి, గౌరవించాలి, వారి మాటకు మనం విలువివ్వాలి, వారి వృద్ధాప్యంలో మనం వారిని పోషించాలి. కానీ తల్లిదండ్రులకైనా, గురువులకైనా, పాస్టర్లకైనా ఎవరి పాదాలకి నమస్కారము చేయకూడదు. ఎందుకు చేయకూడదు? వారు మనలాంటి మానవులే. వారు మన ద్వారా మనం వచ్చినట్టు మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు వారు భూమి మీదకి వచ్చిన వాళ్ళే. వాళ్ళలో కూడా ఏముంటున్నాయి? ఎంత తల్లిదండ్రులైనా కూడా కొన్ని లోటుపాట్లు, కొన్ని బలహీనతలు ఉంటున్నాయి. ఉంటాయో లేవండి?
మన తల్లిదండ్రులు లేదా ఇతరుల గురించి మనకు తెలుసు. ఎంత పెద్దవారైనా వారికొన్న బలహీనతలు, కొన్ని ఉండే చెడు అలవాట్లు, కొన్ని ఉండే పాపపు అలవాట్లు, పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, ఇవి తల్లిదండ్రులు అనబడే వారిలో కూడా ఉంటాయి. ఉండమంటారా? వారి నుంచే మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకని వారు దీవించడానికి చేయబెట్టినప్పుడు వాళ్ళలో ఉన్న అన్ని పిల్లల్లో కూడా వస్తాయి. అందుకని దేవుని పాదాలకు తప్ప ఈ భూలోకంలో ఏ నరుడు పాదాలకి కూడా మనం నమస్కరించకూడదు. వాళ్ళు గురువులైనా, పాస్టర్లైనా, తల్లిదండ్రులైనా ఎవరైనా కావచ్చు. ఎవరి పాదాలకు మనం నమస్కరించకూడదు. ఒక్క దేవుని పాదాలకే నమస్కరించాలి. అయితే దీన్ని ప్రక్కన పెట్టి మనుషుల పాదాలకి నమస్కారం అంటే ఏంటంటే లోక మర్యాద. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కానీ దేవుని మాట తీసుకో, దేవుని చిత్తం తెలుసుకో. మనుషులు ఏం చెప్తే దానిలో వెళ్ళిపోతాం, మనుషులు ఏం చెప్తే దానిలో వెళ్ళిపోతాం. ఇది ఒక లోక మర్యాద, లోక మర్యాద. అలాగే అక్రమమైన ఆచారములు, అక్రమమైన ఆచారములు. ఇంకా కొంతమంది నామకార్థ క్రైస్తవులు మంచి రోజులు చూడటం, ముహూర్తాలు చూడటం, శకునాలు చూడటం చాలా బాధాకరమైన విషయం అండి. మొన్న ఓ పాస్టర్ గారు అంటున్నారు, పేరు చెప్పను కానీ, ఓ పాస్టర్ గారు, ఎవరండి, ఓ పాస్టర్ గారు అంటున్నారు, మా కుటుంబం మీద చేతబడి చేసినట్టున్నారండి అంటున్నారండి. చాలా బాధేసింది. పాస్టర్ గారి కుటుంబం మీద చేతబడులు ఏంటి? మనం దేవునిలో బలంగా ఉంటే ఏది మనల్ని ఏమి చేయలేదండి. దేవునిలో బలంగా ఉంటే, నువ్వు ప్రార్థనలో బలంగా ఉంటే, దేవుని సన్నిధి అనుభవం నీలో ఉంటే ఏ దుష్టుని ప్రభావం ఏది పనిచేది. మరి ముఖ్యంగా దైవ సేవకుల దరిదాపులో కూడా వాడి ప్రభావం రాలేదండి. ఎందుకంటే దేవుని అభిషేకం అనే కంచె ఉంటుంది. అసలు ఆలోచనే తప్పు, ఆలోచనే తప్పు, ఆలోచనే తప్పు. అసలు ఆలోచన రావటమే, దాని గురించి ఆలోచించడమే తప్పది. చాలా బాధేసింది. అయితే వయసు రీత్యా నాకంటే పెద్దవారు, అందరి ముందు చెబితే బాగోదని, తర్వాత అయిపోయిన తర్వాత ఆయన్ని పక్క తీసుకెళ్ళి దేవుడు నాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దైవజన దేవదాసాయి గారి బోధల బట్టి, నా ఆత్మీయ తండ్రుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలను బట్టి ఆయన కొంచెం కొన్ని విషయాలు మాట్లాడి కొంచెం దేవుడు నాకు ఇచ్చినంత వరకు ఆదరణ వాక్యాలతో ఆయన్ని ఆదరించడం జరిగింది. ఎందుకంటే ఆ విధమైన కృంగుదలలో ఉన్నారు. సరే, ఇవన్నీ ఏంటంటే ఇంకా కొంతమంది లోకాచారములు. అన్ని రోజులు మంచివే, అన్ని గంటలు మంచివే. ఇంకా నామకార్థ క్రైస్తవుల వలె మన మంచి రోజులు, మంచి ముహూర్తాలు చూడటం లోకానుసారమైన పద్ధతి. ఇది దైవ క్రమము కాదు, వాక్యానుసారమైన క్రమము కాదు. అది లోకానుసారమైన పద్ధతి, అది లోకస్తుల పద్ధతి. ఈ మార్గంలో ఎవరైనా నడిస్తే వారు లోకస్తులే అవుతారు, దేవుని బిడ్డలు కాలేరు. కాబట్టి ఇది ఈ అక్రమైన ఆచారాలు. చివరిగా మూఢనమ్మకాలు. ఇవన్నీ ఎవరైతే పాటిస్తున్నారో వారందరూ ఈ లోక మర్యాదను అనుసరించు వారే, దైవ మార్గాన్ని అనుసరించట్లేదు అని అర్థమైందండి మాట. ఈ యొక్క లోక మర్యాద అనే దగ్గర ఈ విధానాలు అంటే జస్ట్ మీకు అర్థం అవటానికి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఎవరైతే వీటిని పాటిస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా నామకార్థ క్రైస్తవులు, వారు ఖచ్చితంగా లోకస్తులే, వాళ్ళు ఖచ్చితంగా పాప స్వాధీనంలో ఉన్నట్టే, వారు ఖచ్చితంగా సాతాను ప్రేరేపణలో నడుచుచున్న వారే. అయితే అందుకని ఈ రోజున ఈ సంవత్సర కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి గారి హెచ్చరిక ఏంటంటే, సంఘానికి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయమంటున్నారు? మరి ఏమండి, ఏమని ఉంది అక్కడ? 12వ అధ్యాయం 2వ వచనంలో, ఉత్తమమును అనుకూలమును అబ్బో, ఇది ఒక్కొక్క దాని గురించి వివరించాలంటే చాలా టైం పడుతుందండి.
ఆల్రెడీ ఇప్పటికే నేను అనుకున్న టైంకి 5 minutes దాటిపోయింది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనది ఏంటయ్యా అంటే దైవ చిత్తము. ఉత్తమమైనది ఈ లోకంలో అందరి మాటల కంటే దైవ చిత్తం ఉత్తమమైనది, తండ్రి అయిన దేవునికి అనుకూలమైనది. అలాగే మూడవది సంపూర్ణమైనది ఏమిటయ్యా అంటే దైవ చిత్తము. దేవుని పాద సన్నిధిలో గడిపి మీరు దైవ చిత్తం తెలుసుకోవాలి, దైవ చిత్తం తెలుసుకోవాలి. ఆ దైవ చిత్త దేవుని పాద సన్నిధిలో గడిపి దైవ చిత్తం తెలుసుకునే విధంగా మీ మనస్సును త్రిప్పుకోవాలి. మీ మనస్సు అలాగున మారాలి, మీ మనస్సు అలా మారాలి. ఏముందిలే వాళ్ళు ఎవరో ఒకళ్ళు సలహా తీసుకొని ఎవరో ఒకళ్ళని అడిగి ఏదో ఒకటి తెలుసుకొని వెళ్ళిపోదాం. పలానా వాళ్ళని అడిగితే బాగా చెప్తారు, వాళ్ళు ఏం చెప్తే చేద్దాం. పలానా ఆమెను అడిగితే బాగా చెప్పుద్దే ఆమె చెప్పిన దాన్ని బట్టి చేద్దాం. ఫలానా అయినా ఫలానామా ఫలానా అయినా ఆయన అయినా అంటున్నారు, కానీ వీళ్ళందరి కంటే దేవుడు గొప్పవాడు కాదా? వీళ్ళందరికంటే ప్రభు చెప్పింది శ్రేష్టమైన మాట కాదా? అందుకని ఈ లోకం మీద నుంచి మనుషుల మీద నుంచి మన మనస్సు దేవుని తట్టు త్రిప్పుకోగలగాలి. నీ మనస్సు మారాలి. ఈ లోకం మీద నుంచి మనుషుల మీద నుంచి ఈ లోక సంబంధమైన వాటి మీద నుంచి మన మనస్సు దేవుని మీదకు మారాలండి. మన మనస్సు దేవుని మీదకు మారాలి. అందుకే నేను అంటాను, చాలామంది మారు మనసు పొందిన క్రైస్తవుల జీవితంలో గుడికెళుతూ బాప్తిసం తీసుకొని శరీర రక్తాలు తీసుకుంటున్న క్రైస్తవుల విషయంలో నేను అనేది ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి. మారు మనస్సు అనే విషయంలోకి వచ్చేసరికి 100%లో మనం మారు మనసు పొందింది మ్యాక్సిమం ఒక 5% లేదా 10%. ఇంకా 90% మన మనస్సు మారవలసి ఉన్నది. 5% మహా అయితే కొంతమందిలో 10% మారు మనస్సు. ఇంకా 90% మారవలసి ఉన్నది ఇప్పుడున్న క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవులైన వారి జీవితాల్లో. అర్థమవుతుంది కదండి? ఎందుకంటే మన మనస్సు కొద్దిగా మారింది, ఇంకా పూర్తిగా మారలా. పరిపూర్ణమైన విశ్వాసం లేదు, పరిపూర్ణమైన సమర్పణ లేదు, పరిపూర్ణమైన విధేయత లేదు, దేవుని మీద ఆనుకునే స్థితి లేదు. ఏదో గుడ్డిగా విశ్వాసంతో అలాగ వెళ్ళిపోతున్నాం, కానీ దైవ సన్నిధిలో గడిపి ప్రభు మాటను బట్టి నడిచే జీవిత విధానం లేదు ఇప్పుడున్న క్రైస్తవ సంఘానికి. దేవుని మాటను బట్టి నడిచే విధానం లేదు. కాసేపు ప్రార్థన చేసుకుంటాం, తర్వాత ఎవరో పెద్దల దగ్గరికి వాళ్ళ సలహా తీసుకొని వెళ్ళిపోతాం. ఇది అసంపూర్ణమైన భక్తి జీవితం. ప్రార్థన చేసిన తర్వాత దేవుని అడిగి దేవుని మాటను బట్టి చేయడమే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. అయితే ఆ దైవ చిత్తం ఏంటో మనం తెలుసుకోగలగాలి. తెలుసుకొని సంపూర్ణమైనది, పరిశుద్ధమైనది, అనుకూలమైన దైవ చిత్తాన్ని తెలుసుకునే విధంగా ముందుగా ఏం చేయాలంటే మన మనస్సును మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలండి? మనస్సు మార్చుకోవాలి. నీ మనసు మారితే అన్నీ మారిపోతాయి. మనసు మారింది అనుకో, దేవుని మీదకి నీ ఆలోచించే విధానం మారింది, మాట్లాడే విధానం మారుతుంది, నీవు పని చేసే విధానం మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ వస్త్రధారణ మారుతుంది. నీ మనస్సు దేవునికి అనుకూలంగా మారితే నీ జీవితం అంతా నూతనంగా మారిపోద్దండి. నీ మనస్సు మారలేదనుకోండి, ఏది మారదు. అర్థమైందండి? మన మనస్సు మారలేదనుకోండి, ఏది మారదు. నీ మాటలు మారు, నీ ఆలోచన మారదు, నీ జీవిత విధానం మారదు, నీ లైఫ్ స్టైల్ మారదు, నీ బిహేవియర్ మారదు, నీ అలవాట్లు మారవు. నీ మనస్సు మారితేనే అన్నీ మారిపోతాయి. అర్థమైందండి? అందుకే మన మనస్సు మారాలి. బాప్తిస్మిచ్చే యోహాను గారు అంటూ, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, మారు మనసు తగిన ఫలమును ఫలించుడి. ఎక్కడుంది ఈ మాట? చూడండి ఒకసారి, మత్తయి సువార్తలోని వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం.
7వ వచనం చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఆ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని చెబుతూ 10వ వచనంలో ఏమనుందో చూడండి. ఇప్పుడే గొడ్డలి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు తగిన ఫలమును ఫలించకపోతే ఏమంటున్నారు? గొడ్డలి చెట్టు వేరు దగ్గర ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన వారలారా, ఈరోజు మన దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించగలుగుతున్నామా? అనగా క్రీస్తు యొక్క ఆత్మ ఫలములు మనం ఫలించగలుగుతున్నామా? యేసు క్రీస్తు యొక్క సద్గుణాలు మనలో ఉన్నాయా? ఆయన వంటి ప్రేమ, ఆయన వంటి పరిశుద్ధత, ఆయన వంటి నీతి, ఆయన వంటి యథార్థత, ఆయన వంటి నిష్కలంకమైన స్థితి ఇవి మనలో ఉన్నాయా? ఇక్కడ మనం ఫలించడం అంటే ఏదో గొప్పగా ఆశీర్వాదాలు, సంపద వచ్చి పెద్ద డబ్బులు, మేడలు, మిద్దెలు, బంగారం, వెండి, కార్లు, బంగ్లాలు, ఇది కాదండి ఫలించడం అంటే. యేసు క్రీస్తు యొక్క సద్గుణాలు నీలోనికి రావాలి. యేసు క్రీస్తు యొక్క సద్గుణాలు నీలోనికి రావాలి. ఆయన వలె ప్రేమించుట, ఆయన వలె క్షమించుట, ఆయన వలె నీతిగా నడుచుట, ఆయన వలె యథార్థంగా మాట్లాడుట, ఆయన వలె పరిశుద్ధంగా జీవించుట, ఆయన వలె తండ్రి చిత్తానికి ఆయన ఎలా విధేయుడయ్యాడు అట్టి యేసు క్రీస్తుకు మనం విధేయులమగుట, దైవ మార్గములో నడుచుట, ఆయన సన్నిధిలో గడుపుట, ఆయన ఆత్మ ఫలములు, ఆయనలో ఉన్న ప్రతి లక్షణం, ఆయనలో ఉన్న ప్రతి సద్గుణం మనలోనికి రావాలి. అదే మనం మారు మనసు తగిన ఫలము ఫలించుట. ఆ ఫలాలు మనలోనికి రావాలి. అవి రాకుండా ఈ లోకంలో నువ్వు ఎంత ఎదిగినా అవన్నీ ప్రభు అంగీకరించరండి. ఆయన లక్షణాలు నీలో ఎంత ఫలించినాయి, ఆయన లక్షణాలు నీలో ఎంత ఎదిగావు, ఆయన సద్గుణాలు నీలో ఎంత వచ్చినాయి, అదే ప్రభు పరిశీలన చేస్తారండి. అదే పరిశీలన చేస్తారు. అదే పరిశీలన చేస్తారు. కాబట్టి అందుకని ఆలోచించండి. ఈ రోజున ఆయన సాన్నిధ్యంలో ఉన్న వారలారా, మన మారు మనసు పొందుట వల్ల నూతనమవుతాము. మన జీవితం అంతా నూతనంగా మారిపోయింది. ఎప్పుడైతే మనం నూతనంగా మార్చబడతామో అప్పుడు మనం రూపాంతరం పొందుతాం. రూపాంతరం అంటే ఒక రూపంలోంచి మరొక రూపంలోనికి మార్చబడటం. రూపాంతరం అంటే ఒక రూపంలోంచి మరొక రూపంలోనికి మార్చబడటం. యేసుక్రీస్తు రూపాంతర కొండ మీద తర్వాత మీరు చదువుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ మొదటి 4-5 వచనాలలో ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 4-5 వచనాల్లో ఉంటుంది. ఏంటి అంటే ఆయన రూపాంతర కొండ మీద మానవ స్థితిలో ఉన్న యేసుక్రీస్తు మహిమ స్థితిలోనికి మార్చబడ్డాడు. మనం చదువుకున్నాం. సూర్యుని వలె ఆయన ప్రకాశిస్తూ ఆయన వస్త్రములు తెల్లనివై మెరిసిపోతున్నట్లుగా మనం చదువుకున్నాం. అనగా మానవ రూపంలో నుంచి మహిమ రూపంలోనికి మార్చబడ్డారు యేసుక్రీస్తు. ఎప్పుడైతే మనం నిజమైన మారు మనసు పొంది ఆ మారు మనసును బట్టి మన జీవితం విధానం నూతనంగా మార్చబడుతుందో, మన జీవిత విధానం నూతనంగా మార్చబడుతుందో అప్పుడు మనం రూపాంతరం పొందగలం. ఎలా రూపాంతరం పొందగలమయ్యా అంటే ఈ యొక్క రక్త మాంసములు కలిగిన ఈ శరీరము మహిమ స్థితిలోనికి మార్చగలుగుతుంది, మహిమ స్థితిలోనికి మార్చబడుతుంది. అందుకని అట్టి రూపాంతరం పొందమని ఈ రోజున పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకు హెచ్చరిక చేస్తున్నారు. కనుక ఒక్కమారు ఆలోచించండి. మీ శరీరములను దేని స్వాధీనంలో ఉన్నాయి? ముందు అదొకటి గమనించండి. అర్థమైందండి? మీ శరీరములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలోనా, లోకము సాతాను స్వాధీనంలో ఉన్నాయా అనేది మీ శరీరాలను పరిశీలించుకోరండి. మారు మనస్సు పొందామా లేదా? అయితే పొందితే మనం ఎంతవరకు మార్పు, మన మనసు ఎంతవరకు మారింది? ఏదో 10% మార్పు చెంది ఇంకా 90% మారాల్సి ఉందా?
లేదు 90% నేను నా మనసు మారిపోయిందయ్యా, ఇంకా ఒక 10% ఉంది అన్నట్టుందా? అదొకటి గమనించండి. మీ మనసు మారితే మీ జీవిత విధానం నూతనంగా మారిపోద్ది. అప్పుడు మనం రూపాంతరం పొంది రాకడ మేఘం ఎక్కగలము. ఇటు ధన్యత త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించి ఆయన మహిమ రాకడకు ఆయుధపరచుకొనును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి మీకు వందనములు. బోధింపబడిన బోధ నీ బిడ్డల జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయము రాజా. అపవాది ఎత్తుకొని పోకుండా భద్రపరచుము నాయన. నిజమే మా తండ్రి, మా జీవితములు అనేక నూతన సంవత్సరములు గడిచిపోతున్నాయి, కానీ మా మనస్సులో నూతనత్వం లేదు, మా జీవిత విధానములో నూతనత్వం లేదు, మా నాయన మా రూపములో నూతనత్వము లేదు, మా శరీరము నూతన జీవిత విధానము లేని వారముగా మేమున్నాము. మా ప్రవర్తనలో నూతనత్వం లేదు, మా ఆలోచనలలో నూతనత్వం లేదు అయ్యా, మా పనులలో నూతనత్వం లేదు. నిజమేనాయన, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటే సంవత్సరము సంఖ్య మారుతుంది, కానీ మా జీవిత విధానములో మాత్రం నూతనత్వం అనేది, నీకు మహిమకరమైన నూతనత్వం అనేది లేని వారముగా మేము ఉంటున్నాము. దయతో మమ్మల్ని క్షమించి ఈ బోధ ద్వారా అయ్యా మా హృదయములను ప్రభావితం చేయండి, మా యొక్క శరీరములను ప్రభావితం చేయండి, మా మనస్సును ప్రభావితమై ఇదిగో తండ్రి నీకు అనుకూలమైన వారముగా మా శరీరములను, మా మనస్సులను, మా జీవిత విధానమును అయ్యా ఇదిగో నీకు అనుకూలముగా మార్చబడగలుగుటకు సహాయము దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.